అనేటువంటి సినిమాకి టైటిల్కి ఒక రౌడీ బాయ్ ఇస్ ద హీరో. హౌ తనకున్న ఇమేజ్ చాలా మిక్స్డ్ ఇమేజ్ ఉంది, యాక్షన్ ఇమేజ్ ఇప్పుడు ఫ్యామిలీ ఇమేజ్ రెండు వైపుగా ఉంది. హౌ హీ షూట్స్ ఇన్ టు దిస్ క్యారెక్టర్ అంటే ఆ సెలక్షన్ ఎలా జరిగింది? సబ్జెక్ట్ అనుకున్న తర్వాత విజయ్ అనుకున్నారా, విజయ్ అనుకున్న తర్వాత సబ్జెక్ట్ అనుకున్నారా? లేదు, ముందు పరశురాము విజయ్కి కథ చెప్పడం జరిగింది. విజయ్తో నేను సినిమా చేద్దాం అనుకున్నప్పుడు 2-3 స్టోరీస్ గురించి డిస్కస్ చేస్తున్నప్పుడు ఈ ఐడియా చెప్పాడు, అరే పాయింట్ బాగుంది అని. అలా వాళ్ళిద్దరు అనుకున్న తర్వాత నేను ఎంటర్ అయ్యి జర్నీ స్టార్ట్ అయింది. జర్నీ స్టార్ట్ అయిన తర్వాత ఆల్మోస్ట్ 1 year మళ్ళీ ఐడియా దగ్గర నుంచి స్క్రిప్ట్ని జర్నీ చేస్తూ జరగడం జరిగింది. సార్, మీరు ఫస్ట్ మీ క్వశ్చన్కి ఫ్యామిలీ, ఇప్పుడు బొమ్మరిల్లు కానీ, ఇప్పుడు బొమ్మరిల్లు తీసుకుంటే బొమ్మరిల్లు ఇస్ నాట్ ఓన్లీ ఫ్యామిలీ స్టోరీ, ఇట్స్ లవ్ స్టోరీ. అటు ఫ్యామిలీస్తో పాటు యూత్ కూడా విపరీతంగా చూసిన సినిమా బొమ్మరిల్లు. శతమానం భవతి మెజారిటీ ఫ్యామిలీ చూశారు, యూత్ కొంచెం తక్కువ చూశారు. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు కూడా మెజారిటీ ఫ్యామిలీ చూశారు, యూత్ మహేష్ గారు ఉన్నారు కాబట్టి యూత్ కూడా అక్కడక్కడ అండ్ బ్రదర్స్ ఉన్న వాళ్ళు చూశారు. సో ఇట్లా దానికే ఇట్స్ ఎ డిఫరెంట్ జానర్స్. ఈ సినిమాలో ఇందాక నేను అందుకే ముందు అనౌన్స్ చేసేసాను, ఇది ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్లో ఉండి ఫ్యామిలీ చేస్తున్న కథలోకి మేజర్ ఈజ్ ఎ లవ్ స్టోరీ ప్లే చేస్తుంది. సో 30% ఈజ్ ఎ ఫ్యామిలీ స్టోరీ ఉంటే 70% అమ్మాయి అబ్బాయి మధ్యలో ఉంటాయి. ఫైనల్గా ఎత్తుకున్న కథ మళ్ళీ ఎలా రౌండప్ అయిందనేదే ఈ కథ. సో మెజారిటీ పోర్షన్ యూత్ లవ్ స్టోరీ మీద రన్ అయ్యే ఒక ఫ్యామిలీ స్టోరీ. రెవెన్యూ సైడ్ ఏ స్థాయి హిట్ అవుతుంది అనుకుంటున్నారు ఆ కంపారిజన్లో? అంటే స్థాయిలు ఇప్పుడే మాట్లాడాను అనుకో, 5వ తారీఖు కొంచెం తగ్గినా మళ్ళీ మీరు నన్ను వేసుకుంటారు. మంచి సినిమా, సో గుడ్ ఫిలిం. థియేటర్కి వెళ్ళి డెఫినెట్గా ఎంజాయ్ చేస్తూ బయటకు వస్తారు. ఎప్పుడు నేను ఒకటే నమ్ముతాను, ఇప్పుడు ఒక థియేటర్లో 600 మంది, ఒక మల్టీప్లెక్స్లో 500 మంది చూస్తారు. 500 మందికి నచ్చేస్తే ఇంకా ఆ సినిమాని పట్టుకోవడం ఎవరి తరం కాదు, డే 1. సో దాంట్లో ఎంతో కొంత ఒక 500 మందిలో 40-50 మంది ఏదో వెతుకుతుంటారు. అంటే డే 1 చూసే ఆడియన్స్ మైండ్ సెట్ వెతికే వాళ్ళు ఉంటారు. అందుకే నాకు 100కు 100 మార్కులు నేను ఎప్పుడు వేసుకోను. ఒక సినిమా హిట్ టు సూపర్ హిట్ కావాలంటే మనం చదువుకున్న దాంట్లో కూడా మనకు 75% వస్తే మనం ఫస్ట్ క్లాస్ స్టూడెంట్. ఒక సినిమాకు 75% ఆడియన్స్కి రీచ్ అవుతే మేము ఫస్ట్ క్లాస్లో పాస్ అయినట్టు భావిస్తాను. అదే నేను ఎప్పుడు క్యాలిక్యులేషన్ చేసుకున్నాను. సో డెఫినెట్గా ప్రేక్షకులకి బాగా నచ్చే సినిమా. రెండు అదే కదా, మరి ఇదే అదే కదా, ఇప్పుడే పెట్టిమన్నా పెడతా. అది మీకు నచ్చుతుందండి, అందుకు చెప్తున్నాను. యూఆర్ ఫ్యామిలీ మ్యాన్, నాకు తెలుసు కదా, అందుకే అంత కాన్ఫిడెన్స్గా చెప్తాను. మీరే నెగిటివ్ ఆలోచిస్తున్నారు, వైపు కనిపిస్తుందని చెప్తున్నా. గీత గోవిందం తర్వాత కాంబినేషన్. సో ఈ మధ్యలో మీరు డిఫరెంట్ జానర్స్ ట్రై చేశారు. అంటే ఈ కథ ఆటోమేటిక్గా మీ దగ్గరికి వచ్చిందని ఇది చేస్తున్నారు, లేకపోతే ఈ జానర్ చెయ్యాలని చేస్తున్నారు? లేదు, ఎప్పుడు ఓ జానర్ చేయాలి అన్నట్టు ఏం అనుకోను. వచ్చే కథలు వింటూ ఉంటా నచ్చిన డైరెక్టర్ల దగ్గర. వాటిలో కొంచెం ముందు చేసిన దానికంటే కొంచెం ఇప్పుడు నేను ఒక 2-3 సినిమాలు ఒప్పుకొని ఉంటా, దాంట్లో ఏదైనా కొత్తగా ఉందా, డిఫరెంట్ ఉందా అని చూసుకొని చేయడమే. బుజ్జి గారు నాకు ఈ కథ చెప్పంగానే నాకు ఇమీడియట్లీ ఐడియా చాలా నచ్చింది. ఇది యాక్చువల్లీ ఆల్మోస్ట్ మేము షూటింగ్ స్టార్ట్ చేసి 9 months బ్యాక్ స్టార్ట్ చేసాము. సో ఇదే 1 year జర్నీ. దాని ముందు 1 year బ్యాక్ చెప్పారు ఐడియా చెప్పి ఐడియా చాలా నచ్చింది. కాకపోతే నేను ఐడియాల మీద స్క్రిప్ట్లు ఓకే చేసే పొజిషన్లో లేను, నాకు పూర్తి స్క్రిప్ట్ కావాలి, ఫుల్ నరేషన్ ఇవ్వండి అని చెప్పాను. ఆ తర్వాత రాజుగారు నాతో చేద్దాం అనుకున్నారు. రాజుగారు కోవిడ్ టైంలో ఉన్నప్పుడు నాకు కొంచెం డబ్బులు టైట్ ఉంటే అడ్వాన్స్ ఇచ్చిండ్రు. చాలా స్క్రిప్ట్లు. ఇదొకటి నేను మామూలుగా హీరోలకు అడ్వాన్స్ ఇవ్వను, ఇదేంటో లేక విజయ్ అడిగాడు అప్పుడు. ఆయన ఏడు నాకు టైట్ ఉండే రాజుగారు స్క్రిప్ట్లు పంపిస్తున్నారు, స్క్రిప్ట్లు బాగానే పంపిస్తున్నారు, కొన్ని డబ్బులు పంపించండి ముందు, టైట్ ఉంది అసలు షూటింగ్లు లేవంటే పంపించిండ్రు. ఇంకా నాకు నచ్చిన స్క్రిప్ట్ ఇది రాజుగారు కూడా నచ్చుతుంది అనుకున్నా. ఆ ఫుల్ స్క్రిప్ట్ నాకు ఇంకా రావట్లేదు. సో రాజుగారికి చెప్పిన ఐడియా విన్నా, అది చాలా బాగుంది కానీ నాకు ఫుల్ స్క్రిప్ట్ కావాలి, ఫుల్ స్క్రిప్ట్ రావట్లేదంటే ఇంకా ఏం జరిగిందో నాకు తెలియదు. సడన్గా రాజుగారు బుజ్జి ఫుల్ స్క్రిప్ట్తో నా దగ్గరకు వచ్చారు, ఓకే చేయడం జరిగింది. తర్వాత విన్న తర్వాత నేను యాక్చువల్లీ ఐ నీడ్ టు థ్యాంక్, స్పెషల్ థ్యాంక్స్. ఇది సక్సెస్ మీట్లో ఆ టైంలో చేద్దాం అనుకున్నా కానీ గౌతమ్కి, సితారా ఎంటర్టైన్మెంట్కి చాలా థ్యాంక్స్ చెప్పాలి.
ఎందుకంటే వాళ్ళ సినిమా యాక్చువల్లీ స్టార్ట్ అయిపోయిండే, కానీ ఈ సినిమా క్విక్గా అయిపోతుంది, ఒక 80 డేస్లో అయిపోతుంది. తర్వాత పండక్కి ఇలాంటి సినిమా చాలా కరెక్ట్ సినిమా అనుకొని త్వరగా చేస్తాం. గౌతమ్ ఏమో స్కేల్ చాలా పెద్దది, కొంచెం కాంప్లికేటెడ్ సినిమా సెటప్ చేయడానికి. అది ఎట్లయినా ఫస్ట్ హాఫ్ ఆఫ్ ద ఇయర్లో రాలేదు, టైం పడుతుంది కదా, ఇది నేను మధ్యలో చేసేసుకుంటా అంటే వాళ్ళు నన్ను అకామిడేట్ చేయడం జరిగింది. మేము అనుకున్నది 80 డేస్ కాలేదు, ప్రాపర్గా తీయాలి కాబట్టి ఇంకా అది ఒక 110-120 డేస్ అట్లా వెళ్ళిపోయింది. సంక్రాంతికి రాలేకపోయాము, కానీ ఇట్స్ ఆల్ గుడ్. ఇప్పుడు April 5th వస్తున్నాము అండ్ ఐ థింక్ వీఆర్ ఆల్ వెరీ హ్యాపీ. ఈ మధ్య మీరు మీ సినిమాలకి వేరే ప్రత్యేకమైన పబ్లిసిటీ ప్లానింగ్ గట్రా ఏం అక్కర్లేదు. స్టేజ్ల మీద మీరే అద్భుతమైన స్పీచ్లు ఇస్తున్నారు, కొత్తగా డ్యాన్సులు చేస్తున్నారు, నిన్న కూడా ఒక పాట కూడా పాడేస్తున్నారు. సో ఇవన్నీ చూస్తుంటే త్వరలో మీరు తెర మీద కూడా వచ్చేస్తారేమో అని చిన్న అనుమానం ఉంది, నిజమేనా? తెర మీదకి రావాలని నాకు ఎప్పుడూ లేదండి. 3 days బ్యాక్ కూడా ఎవరో ఫోన్ చేసేసరికి యాక్టింగ్ వద్దమ్మా, ఇక్కడ నిజ జీవితంలో యాక్టింగ్ చేయడంతోనే చచ్చిపోతున్నాం, ఇంకా స్క్రీన్ మీద ఏం చేస్తాం. సో ఇదంటారా, ఒక సినిమా ఇవాళ ప్రేక్షకుల దగ్గరికి తీసుకెళ్ళటానికి నా ఎనర్జీలు కూడా అవసరం ఉన్నప్పుడు నేను డెఫినెట్గా గ్రౌండ్లో ఉండి నా ఎనర్జీస్ పెట్టి ఇస్తాను. బట్ మీరు విజయ్ గారితో ఇంతకుముందు వేరే ఒక పెద్ద సినిమా ప్లాన్ చేసి ఉంచారు కదా, లార్జ్ స్కేల్ సినిమా ఒకటి, పాన్ ఇండియా సినిమా ఒకటి ప్లాన్ చేసి ఉంచారు. అది ఫైనల్ చేసి స్క్రిప్ట్ రెడీ పెట్టుకున్నాము. సో అది లార్జ్ స్కేల్ కాబట్టి ప్రీ ప్రొడక్షన్ వర్క్ ఎక్కువ ఉంది. అది కన్ఫర్మ్. సరే, ఇంకా దానికి వర్క్ కావాలి, దాంట్లోకి దిగాలంటే నేను నా 360 degrees ఫ్రీ చేసుకొని ఉండాలి. సో దానికోసం వర్క్ చేస్తున్నాను. విజయ్ గారు హాయ్. నమస్తే కుమార్. హాయ్, నమస్తే అండి. అంటే ఎటైర్లో కానీ ఒక ఫ్యామిలీ స్టార్ ఇమేజ్ని కంటిన్యూ చేస్తున్నారు అండ్ ప్రెస్ మీట్స్లో కానీ ఎక్కడైనా సరే. మీరు స్క్రిప్ట్ విన్నప్పుడు నాన్నగారు గుర్తొచ్చారని చెప్పారు. ఒక ఏదైనా సందర్భాన్ని షేర్ చేసుకుంటారా, మీకు బాగా రిలేట్ అయింది ఫ్యామిలీ స్టార్ జర్నీలో కానీ? అండ్ ఇన్సిడెంట్ అదే, చిన్న ఉన్నప్పుడు మేము హాస్టల్లో పెరిగాము. సో ప్రతి సమ్మర్ హాలిడేస్కి 2 months ఇంటికి వచ్చేవాళ్ళము. ఇంటికి వచ్చేవాళ్ళు ఎందుకంటే ఆ చుట్టుపక్కల ఉన్న కాలనీలో ఉన్న పిల్లలతో మేము సైక్లింగ్ వెళ్తుండే. వాళ్ళ సైకిల్ సాయంత్రం ఆడుకున్నప్పుడు వాళ్ళ సైకిల్ తొక్కునిస్తుండే. కానీ కొన్నిసార్లు అరే అట్లా నడపకరా, అరే కింద పడేసినరా, అరే ఈరోజు నేను ఇయ్యనరా అంటే మన ఈగో హర్ట్ అవుతుంటుంది కదా ఆ ఏజ్లో కూడా. నా సైకిల్ నాకు కావాలని ఇంకా అడిగేవాడిని. మనకి ఇంట్లో ఖర్చులేంటి ఇవన్నీ ఆ ఏజ్లో అర్థం కావు. వాళ్ళకున్నాయి, నాకు ఎందుకు లేదు, నాకు ఎందుకు ఇస్తలేవని. నాన్న ప్రతిసారి ఈ సమ్మర్ హాలిడేస్లో కొనిస్తారా, ఈ సమ్మర్ హాలిడేస్లో కొత్త సైకిల్ ఉంటుంది అనేవాడు. హ్యాపీ అయిపోయేవాడిని, మర్చిపోయేవాడిని, ఇంటికి వచ్చేవాడిని. ఆ సమ్మర్ హాలిడేస్లో సైకిల్ ఉండకపోతుండే. 2-3 రోజులు అడిగేవాడిని, ఏదో బ్యాట్ ఏదో కొనిచ్చేవాళ్ళు, క్రికెట్లో వెళ్ళిపోతుండే. మళ్ళీ నెక్స్ట్ సమ్మర్ హాలిడేస్ అడిగేవాడిని. ఫైనల్గా ఒక సైకిల్ వచ్చింది, అది లేడీ బర్డ్ సైకిల్. ఎవరో మా కాలనీలో ఎవరో అమ్మాయి సైకిల్ అమ్ముతుంటే డాడీ నాకు తెచ్చిచ్చింది సెకండ్ హ్యాండ్లో. అది ఫస్ట్ ఫీల్ అయినా, కాకపోతే ఏదో ఒకటి సైకిల్ అయితే ఉంది కదా అని తీసుకొని మా సిస్టర్ది అని చెప్పుకొని నడిపించిన ఒక 1-2 months 1-2 years. బట్ ది థింగ్ ఇస్, ఈ సైకిల్ది కాదు కథ. అలా టీవీ అడిగినా, ఈసారి కార్ అడిగినా ఏదో ఒకటి కావాలి. డాడీ ఎప్పుడూ లేదురా మన వల్ల కాదు, వద్దు ఇలాంటి ఆలోచనలు పెట్టుకోకు అని చెప్పకపోతుండే. ఎప్పుడు ఈసారి రా, ఈ సమ్మర్ రా, నెక్స్ట్ సమ్మర్ రా. గివ్ దట్ హోప్ టు లుక్ ఫార్వర్డ్ టు, గివ్ మీ వన్ ఎనర్జీ. ఆ ఎనర్జీతోని అట్లా ముందుకు వెళ్ళిపోయాము. ఎప్పుడు ఏం లేదని అనిపించలేదు. కొన్ని రోజులు అనిపిస్తుండే, ఇంకా వేరే పనిలో పడుతుండే. ఈ సినిమాలో కూడా మా ఫ్యామిలీలో ఎంతోమంది పిల్లలు వాళ్ళు ఏడుస్తుంటారు, పిల్లలు ఇది కావాలి ఏదో కొందాం రా, నీకు మార్క్స్ ఏదో ఒక ఫిట్టింగ్ పెట్టేసేయాలి, నువ్వు 90% తెచ్చుకో, నీకు కొనిచ్చేస్తా. వాళ్ళు ఊరుకుంటారు. అప్పటికి వాళ్ళకు ఒక గోల్ ఇచ్చేయాలి, దాన్ని మనం కరెక్ట్గా ఎనర్జీని వాడుకోవాలి. దెర్ ఆర్ సో మెనీ స్టోరీస్ ఫ్రమ్ లైఫ్ ఓవర్ దిస్ 1 year. ఇంట్లో మాట్లాడుకున్నా, అమ్మ నాన్న వాళ్ళతో మాట్లాడుకున్నా, రాజుగారితో బుజ్జితో మాట్లాడుకున్నా. మేము చాలా మా లైఫ్ జర్నీ గురించి మాట్లాడుకునే వాళ్ళం. అప్పుడు ఎట్లయింది తెలుసా, మన జర్నీ ఎక్కడ స్టార్ట్ అయ్యామో అందరికీ తెలుసు. కాబట్టి సినిమా అలాంటి కంటెంట్ కాబట్టి చాలా కనెక్ట్ అయ్యి చాలా ఇన్సిడెంట్స్ గురించి మాట్లాడుకున్నాం. బ్యాక్ టు బ్యాక్ ఫ్యామిలీ స్టోరీస్ పడుతున్నాయి, ఖుషి కానీ ఫ్యామిలీ స్టార్ కానీ. విప్లవ్కి గోవర్ధన్కి ఏమైనా సిమిలారిటీస్ కనిపిస్తాయి? సో
గోవర్ధన్ ఒక ఎక్స్ట్రీమ్ క్యారెక్టర్, సంబంధం జమీన్ ఆస్మాన్ ఫరక్ అది. గోవర్ధన్ ఒక ఫ్యామిలీలో రెస్పాన్సిబిలిటీ ఇవన్నీ ఉంటాయి, కానీ ఒక వెరీ ఎక్స్ట్రీమ్ క్యారెక్టర్, ఎక్స్ట్రీమ్లీ అల్లర్ క్యారెక్టర్ గోవర్ధన్. సో ఇట్స్ మీకు ఒక కొత్త April 5th. సో ఫ్యామిలీ స్టార్ అనేది ఏంటంటే విజయ్ గారు చెప్పినట్టు అంటే అందరి లైఫ్లో నుంచి కొన్ని ఇన్సిడెంట్స్ దాంట్లో యాడ్ అవుతున్నాయి కాబట్టి, సో ఈ స్క్రిప్ట్లో మీ లైఫ్లో రియల్ లైఫ్లో జరిగిన ఇన్సిడెంట్స్ ఏమైనా యాడ్ చేశారు దాంట్లో? లేదు, అంటే పర్సనల్ లైఫ్లో కథ వింటున్నప్పుడు పర్సనల్ లైఫ్లో ఇది నాకు ఇలా జరిగి ఉంది అనేది థాట్ వస్తుందేమో, కానీ సినిమాల్లోకి పర్సనల్ లైఫ్లో జరిగే మూమెంట్స్ తీసుకొచ్చి ఎప్పుడు పెట్టను. ఎందుకంటే యూనివర్సల్, పర్సనల్ లైఫ్ ఈజ్ డిఫరెంట్, సినిమా ఇది యూనివర్సల్, ఆడియన్స్కి రీచ్ అవ్వాలి కాబట్టి ఎక్కడో దీన్ని పెట్టాలి రుద్దాలనే ప్రయత్నం ఎప్పుడూ నేను చేయను. అది ఇప్పుడు సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు ఉంది, అది ప్రాపర్గా మనకు ఆంధ్రప్రదేశ్లో అక్కడ జరిగేది, ఇప్పుడు శతమానం అవుతుంది అక్కడ జరిగే కథ. అంతేగాని నా స్టోరీ ఎక్కడో నాకు సంబంధించిందో పెట్టాలని ఎప్పుడు ట్రై చేయను. నేను డైరెక్టర్లు కూడా చెప్పను, బట్ ఎక్స్పెక్ట్ చేస్తాను మూమెంట్స్ ఎలా ఉంటాయి, ఫ్యామిలీలో ఎలా జరుగుతాయి. ఇప్పుడు బ్రదర్స్, దీంట్లో కూడా 3 బ్రదర్స్ ఉంటారు, బ్రదర్స్ మధ్యలో జరిగే 3-4 మూమెంట్స్ ఉంటాయి ఈ కథలో కూడా. సో అవి కనెక్ట్ అవుతాం. ఆయన రాసినప్పుడు అరే నా లైఫ్లో ఇట్లా జరిగిందా మా అన్నయ్యతోని, మా బ్రదర్తోని, ఇలా చెప్పడం జరుగుద్ది, కానీ అది ఆటోమేటిక్ కథలో జనరేట్ అవుతుంది. విజయ్ గారు, ఇంతకుముందు మీరు ఎప్పుడు మ్యారేజ్ గురించి అడిగినా తర్వాత అనేవాళ్ళు. ఈసారి తర్వాత రీసెంట్గా ఒక చిన్న స్టేట్మెంట్ ఇచ్చారు, మా మదర్కి నచ్చాలని చెప్పి. అది ఫ్యామిలీ స్టార్ ఎఫెక్ట్ అనుకోవచ్చా? లేదు, ఎప్పటి నుంచో అది క్లారిటీ. అమ్మా నాన్నకు నచ్చకుండా అయితే ఏం చేయను. వాళ్ళకి నచ్చాలి, వాళ్ళని కన్విన్స్ చేయడం, వాళ్ళకి నచ్చేటట్టు చేయడం నా పని. ఆ సెటప్ మనం చూసుకోవాలి, మొత్తం వదిలేయలేము. మనం పెళ్లి చేసుకున్న తర్వాత మనం బ్రతకాలి కదా, నెక్స్ట్ 30 years మనం ఉండాలి. సో అవన్నీ కేర్ఫుల్గా చూసుకొని వాళ్ళకి నచ్చేటట్టు చేసుకోవాలి. కాకపోతే టైం ఉంది దానికి. రొనాల్ గారు, యాక్చువల్గా ఈ సినిమాలో పాపం ట్రైలర్ చూస్తే మెంటల్ నా కూడా కానీ తిట్టేశారు. మరి దానికి అసలు అర్థం తెలుసా? సిచ్యువేషన్ ఏంటది? My God, don't ask. Actually mental ka kurka. But he's lovable also. That's why Evendi. But Evendi in different... Evendi. You know, there are cute moments. And I think in a relationship, it's always that lovey-dovey, that honeymoon phase, then girlfriend, boyfriend, then fiance, then my husband, then mental ka kurka. మెంటల్ నా కొడక అర్థం తెలుసా ఎందుకు మీకు? ఎందుకు అర్థం తెలుసా దానికి? డూ యూ నో ద మీనింగ్ ఆఫ్ మెంటల్ నా కొడక ఇన్ తెలుగు? పాగల్ కైకా. సార్ విజయ్ గారు ఈ సినిమాలో మీ క్యారెక్టర్ పేరు మీ నాన్నగారి పేరు పెట్టారు, గోవర్ధన్ అని. సో పరశురామ్ గారు స్క్రిప్ట్ చెప్పినప్పుడే ఆ టైటిల్తో వచ్చారా, లేదంటే మీరు సజెస్ట్ చేసిందా? ఎందుకంటే ఇందాక చెప్పారు నాన్నగారిలా కనిపించాలి అని, ఆ మీస కట్టు అది చేశారా? సో మీరు సజెస్ట్ చేస్తారా పేరు? నేనే అడిగిన, పేరు లేకుండే అప్పుడు క్యారెక్టర్కి. నేను అడిగిన ఇట్లా గోవర్ధన్ అని పెడదాము, ఎందుకంటే సినిమాలో ఒక ఎమోషన్ ఉంది. మనము ఓ పేరు పెట్టినామంటే, ఇప్పుడు విజయ్ దేవరకొండ అంటే ఏంటి? ఉట్టి ఆధార్ కార్డుల మీద, రేషన్ కార్డుల మీద పెట్టుకునే, పాస్పోర్ట్లలో పెట్టుకునే పేరా? అంటే మనకి ఒక ఫ్యామిలీ తరతరాల నుంచి ఒక పేరు వచ్చిందంటే ఆ పేరుకి మనం కాంట్రిబ్యూట్ చేయాలి. నెక్స్ట్ జనరేషన్స్కి ఆ పేరుకి ఒక ఐడెంటిటీ ఇవ్వాలి, ఆ పేరుకి మనం ఒక కాంట్రిబ్యూషన్ ఉండాలన్నట్టు. సో నేను ఇవన్నీ విన్నప్పుడు నాకు మా అమ్మ నాన్న నాకు ఎంత చేశారో నాకు తెలుసు. మా నాన్న చిన్న ఇన్సిడెంట్స్, చిన్న సీన్స్లలో దాంట్లో చెప్తున్నా, నాన్న ఎప్పుడు కూర్చొని బిల్లులు రాసుకునేవాడు. మంత్లీ ఖర్చు ఎంత, ఇన్కమింగ్ ఎంత, అవుట్ గోయింగ్ ఎంత, ఏమైనా అరేంజ్ చేయాలా అన్నది. అది ప్రతి నెల అదే పని మీద ఉండేటోడు. సో ఇవన్నీ చూసినప్పుడు, సినిమాలో కూడా విన్నప్పుడు నాకు అది కనిపించి నాకు ఈ పేరు పెడదాము. ఫర్ మీ ఆల్సో ఇట్స్ లైక్ a dedication to my dad and to all fathers who fight for us in a way. So I asked him, అందుకే అలా అడిగాను. అంటే ఒక బ్యూటిఫుల్ కాంటెంట్ ఉంది. విజయ్ కరెక్ట్గా చెప్పలేకపోయాను, నేను రివీల్ చేసి వస్తాను. అంటే మనకి ఇంటి పేరు
అనేది మామూలుగా మనం ఏమనుకుంటాం, ఇప్పుడు ఆ ఇంటి పేరు ఎవర్రా అంటే ఆ ఇంటోళ్ళు అని అంటాం. అంటే ఆ ఇంటి పేరుకు ఎంత ఇంపార్టెంట్ ఉంది అనేది ఒక సిచ్యువేషన్లో హీరో క్యారెక్టర్ ఎక్స్ప్రెస్ చేస్తాడు. సో ఏదో ఊరికే కాదు, అంటే ఇలా ఉండాలి. ఓ ఇంటి పేరుతో మనం బ్రతుకుతున్నామంటే ఆ ఇంటి పేరుని నిలబెట్టాల్సిన అవసరం ఉంది అనేది ఒక సిచ్యువేషన్లో మాట వస్తుంది. ఓకే రాజు గారు సార్, అంటే ఫస్ట్ విజయ్ అండ్ విజయ్ మీ దగ్గరికి వచ్చి కాకముందు ఇది గీతా ఆర్ట్స్లో ఉంది ఈ స్టోరీ. అంటే ఈ స్టోరీ అంటే వాళ్ళ డేట్స్ అక్కడ ఉన్నాయి, కానీ మీరు అనౌన్స్ చేశారు. వెంటనే అల్లు అరవింద్ గారు కొంచెం హర్ట్ అవ్వడం కూడా జరిగింది. కానీ ఆయన ఏ విధంగా మీరు ఒప్పించారు అల్లు అరవింద్ గారు? అరవింద్ గారికి నాకు ఉన్న రిలేషన్ మీ అందరికీ తెలుసు. మా మధ్యలో అదేం లేదు. దాన్ని మళ్ళీ టాపిక్ డివేట్ అవుతుంది, ఏం లేదు. అరవింద్ గారు నేను రేపు ఫోటో దిగి పంపిస్తాను మీకు రిలీజ్ ముందు. ఇందులో రష్మిక స్పెషల్ క్యారెక్టర్ ఏమైనా ఉంది అని టాక్ వస్తుంది, ఉందా ఏమన్నా? రష్మికది ఏమన్నా స్పెషల్ రోల్ ఏమన్నా? కాదమ్మా, నువ్వు ఏమంటావు చూడు, ఇంకో 3 రోజులు అయితే థియేటర్కి వెళ్ళు. అది కూడా నేను ఫ్యామిలీతో పంపిస్తున్నా అని చెప్పినగా. ఫ్యామిలీతో సినిమా చూడు, తెలిసిపోద్ది. విజయ్ గారు, యాక్చువల్గా ఈ బ్యానర్లో ఎస్విసి బ్యానర్లో మీరు ఒకసారి ఆడిషన్స్కి వెళ్ళి మీకు క్యారెక్టర్ కూడా ఇవన్నీ సంఘటన ఇవ్వలే నాకు రోల్ ఆడిషన్లోకి వెళ్తే. రాజుగారు రమేష్ దీని గురించి నేను చెప్పాలి, నాకు తెలియదు. తర్వాత నాకు తెలిసింది ఏంటంటే కేరింతకి ఆడిషన్ జరుగుతున్నాయి. అక్కడ మా ఆఫీస్ కేరింత కోసం సపరేట్ పెడితే అక్కడ ఆడిషన్ జరుగుతున్నాయి. విజయ్ కూడా వచ్చి ఆడిషన్స్ ఇచ్చి వెళ్ళారంట. నేను ఉండేదాన్ని, నాకు వస్తా డైరెక్టర్ వచ్చి ఇది ఇది అనంట, ఇది ఏది కనెక్ట్ అవ్వట్లా. దాంట్లో ఓవర్లాప్ అయిపోయింది. ఎప్పుడో పెళ్లి చూపుల తర్వాత ఎప్పుడో అప్పుడు తెలిసింది నాకు, సార్ నేను మీ ఆఫీస్కి వచ్చి ఆడిషన్స్ ఇచ్చానండి. అవునా విజయ్ అని అన్నాను, అంతే. నేను అప్పుడు హర్ట్ అయినా, నేను ఆడిషన్లో సెలెక్ట్ అవ్వకపోతే హర్ట్ అయ్యాను. అమ్మ వీళ్ళందరికీ చూపిస్తారా, రోజు చూపిస్తారా అని. ఇప్పుడు రాజుగారితో ఈ ఏప్రిల్ 5th ఒక బిగ్ హిట్ ఇస్తే మా అందరికి అదో శాంతి, అదో సైకిల్. సో అందుకే ఇది ఒకటి ఏంటంటే హర్ట్ అయినా అంటున్నాడు. హర్ట్ అయినప్పుడే ఆ ఛాలెంజ్ పెరిగి కసి పెరుగుద్ది. సో అలా నా లైఫ్లో నేను చూసింది బన్నీ ఇన్సిడెంట్స్ కూడా ఉన్నాయి. నాకు ఆర్య అప్పుడు షేర్, ఇప్పుడు అలా విజయ్ షేర్ చేస్తున్నా. హర్ట్ అవుతేనే మనలో ఫైర్ పెరిగితే ఎలా కొట్టాలంటే నువ్వు కొట్టుకుంటూ ఇక్కడ వరకు వచ్చావు, ఇంకా కొట్టాలా. విజయ్ గారు బెస్ట్ పార్ట్ ఆఫ్ దిస్ ఈవెంట్ ఏంటంటే మీరు ఆడిషన్లో రిజెక్ట్ చేసిన రాజు గారిని లైన్లో నుంచోబెట్టి ఫస్ట్ అడ్వాన్స్ తీసుకున్నారు. దట్ ఈస్ ద బెస్ట్ పార్ట్. అడ్వాన్స్ తీసుకున్నారు అంతే కదా, ఫస్ట్ టైం రాజు గారి దగ్గర నుంచే అడ్వాన్స్ తీసుకున్నారంటే దట్ ఈస్ ద బిగ్ విజయ్ నాకు డౌట్ వస్తుంది, అందుకే అడ్వాన్స్ తీసుకున్నామని ఈగో సాటిస్ఫై అవ్వడానికి. అవసరం ఉండే. బట్ ఏంటంటే నైస్గా డబుల్ టైట్ అని చెప్పి నైస్గా ప్యాకేజ్ చేశారు. బట్ స్టిల్ మీగో కూడా లేదు. అంటే దీనికి నేను ఇంకోటి అంటే విజయ్తో నేను తన మొదటి సినిమాలు చూసా, పెళ్లి చూపులు కానీ, అర్జున్ రెడ్డి కానీ, గీతా గోవిందం కానీ. గీతా గోవిందంలో ఈవెంట్కి అరవింద్ గారు నన్ను గెస్ట్గా పిలిస్తే అక్కడ ఉన్న రెస్పాన్స్ చూసి ఆ రోజు నేను అనౌన్స్ చేశాను. సో అంటే తన గ్రో అవుతున్న విధానం చూసి వాట్ ఏ రెస్పాన్స్, ఇంత రెస్పాన్స్ మూడు సినిమాల్లో అక్కడికి తెచ్చుకున్నాడంటే చాలా గ్రేట్ అనిపించింది. నేను అప్పటి నుంచే విజయ్కి చెప్తున్నా, సో కేరింతది నువ్వు మైండ్లోకి తీసే, ఎప్పుడు జరిగిందో నాకు తెలియదు. బట్ మనం సినిమా చేస్తే మట్టుకు బెస్ట్ సినిమా ఎలా తీసుకెళ్దామనేది ట్రై చేద్దామని లాస్ట్ 4 years వెయిట్ చేశాను. నేనేదో తక్కువ విజయ్ చేద్దామంటే కూడా చేసే మూడ్లో నేను లేను. చేస్తే కరెక్ట్ సినిమా చేసి రిజల్ట్ వచ్చే సినిమా ఎలా చేయాలి. విజయ్ గారు, నిన్న మీరు ఒక ఇంటర్వ్యూలో ఐ హర్డ్ యూ సేయింగ్ ఫ్యామిలీ స్టార్ అనేది గీత గోవిందం ఆన్ స్టెరాయిడ్స్ ఉంటుంది అని చెప్తున్నారు మీరు. గీత గోవిందం అనేది ఏంటంటే మేజర్ కాంట్రిబ్యూషన్ ఆల్బమ్. అసలు లాస్ట్ ఫ్యూ ఇయర్స్లో ఒక ఆల్బమ్ అంత ఇంపాక్ట్ క్రియేట్ చేసిందని ఆలోచిస్తే ప్రాబ్లీ అలవైకుంఠపురం ఒకటే కనిపిస్తుంది. మేబీ అంత ఇంపాక్ట్ క్రియేట్ చేసిన ఆల్బమ్ మేబీ ఇయర్స్ అయ్యాక కూడా ఇట్ ఈస్ స్టిల్ రిలవెంట్. సో వై యు ఆర్ నాట్ చూసింగ్ డూయింగ్ more films in Telugu? So that word, no, lucky, it's very temporary, you know. What matters is how relatable you are with the character. What is the heart and soul that you put into the character? And if I don't believe the part, because for me, doing films
is not my job. It's my passion, you know, and I want to live that part. When I was really tiny, I wanted to be a princess. And I think today, when I got, like, you know, when I got an opportunity to play a princess on screen, I felt like my preparation didn't start for 9 months or 3 months or 2 months. I've been prepared. I did not have these people in my life who has inspired me to become the person I am today. So, I would only do the films which I resonate with, because I feel like as an artist I have so much pressure, and this word no lucky मुझे बहुत डर लगता है honestly sir. I am the kind of person who would चुपचाप do my work and let my work speak, and that's how I want it to be for the rest of my life. I want people to know me not as Mrunal Thakur, but as Indu, but as Sita, but as Yashna. And I hope that though all the people I meet in my life till today have had such an integral part to play, and I don't think I would be able to do justice to those parts on screen if I wouldn't have gone through that in my personal life. So as an entertainer, it's also my responsibility as to what I'm projecting, and keeping that thing in my mind, I make sure that I just do not go in a monotonous zone. Yes, Sita was in the 60s, in the 70s. Yashna is a today's girl. But what is Indu bringing to the table? How is she contributing to this family? And whenever I hear a script, in my head I'm always like, if my character was not there in this film, what would happen? So that only question answers. Like, Indu is so important. This character is not just important in the movie, but it is so important in my life, because Indu does exist in my personal life. If you ask me, the Indu that I have extracted the qualities is actually Parshuram sir's wife, Archana Akka. She's constantly there. You know, they say no, behind every successful man is a woman. So the credit also goes to his leading lady. And I'm so happy to say that Parshuram sir found me as Indu. And I really hope that on the screens, it just doesn't bring joy, but it brings that sense of belongingness, and to be able to cherish and celebrate those people who we have taken for granted. So, family stuff for me, it's not just a film. For me, it is a gift that I'm giving it to my father. Vijay. Hello? Vijay. దిల్రాజ్ గారు, మీరు మల్టిపుల్ ప్రాజెక్ట్స్ ప్రొడ్యూస్ చేస్తున్నారు, డిఫరెంట్ బడ్జెట్స్ అండ్ డిఫరెంట్ జానర్స్, మల్టిపుల్ ఫిల్మ్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. సో ప్రతి దానికి మీరు చాలా ప్యాషనేట్గా ప్రమోట్ చేస్తారు. అండ్ ఆఫ్టర్ రిలీజ్ రిజల్ట్స్ కొన్ని బాగుంటాయి, కొన్ని బాగుండవు. ఆ డిటాచ్మెంట్ని ఎలాగా బ్యాలెన్స్ చేయగలరు? అంటే క్లారిటీ రావట్లేదు కొంచెం. ఇప్పుడు ఓకేయా? మీరు మల్టిపుల్ ఫిల్మ్స్ ప్రొడ్యూస్ అండ్ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. సినిమా రిలీజ్ ముందు బాగా ప్రమోట్ చేస్తారు వెరీ ప్యాషనేట్లీ. కొన్ని ఫిలిమ్స్ అంత అనుకున్నంత హిట్ కాకపోవచ్చు, డిసప్పాయింట్మెంట్ అవ్వచ్చు. మీరు ఆ బ్యాలెన్స్ ఎలా మెయింటైన్ చేస్తారు? అంటే సినిమా రిలీజ్ అయిన తర్వాత యూ హ్యావ్ టు బి డిటాచ్డ్ అబౌట్ ద రిజల్ట్. సినిమా రిలీజ్ అయిన తర్వాత డిటాచ్డ్గా ఉండాలి రిజల్ట్ గురించి. సినిమా రిలీజ్కి ముందు చాలా ప్యాషనేట్గా ఉండాలి. ఆ బ్యాలెన్స్ని ఎలా మెయింటైన్ చేస్తున్నారు మీరు? అంటే నేను చాలా ఆనెస్ట్గా ఉంటానండి. ఇప్పుడు సినిమా 3 రోజులు రిలీజ్ ఉంది. ఇప్పుడు సినిమా కథ దగ్గర నుంచి ఇప్పుడు నేను వర్క్ జరుగుతున్నప్పుడు నేను నా చెకింగ్ కోసము చాలా చెకింగ్స్ చేస్తూ ఉంటాను. చెకింగ్స్ చేసుకొని నేను నోట్స్ రాసుకుంటాను. వీళ్ళు చూశారు డబుల్ పాజిటివ్లో ఏం చెప్పారు, మిక్సింగ్ ఇంజనీర్ ఏం చెప్పాడు, ఇట్లా వర్క్ చేసే వాళ్ళది కాకుండా ఇంకొక 5-6 మెంబర్స్కి ఎప్పుడు నేను డిఫరెంట్గా సినిమా చూపించి నా అనాలిసిస్ చెక్ చేసుకుంటూ ఉంటాను. నాకు తెలిసిపోతుంటుంది. ఇది దాటి మళ్ళీ ఆడిటోరియం. సో నేను ఇవన్నీ ఎంత అనాలిసిస్ చేసినా, ఇప్పుడు ఎంత ప్యాషనెట్గా నేను చేసినా, ఫైనల్ డెస్టినేషన్ మార్నింగ్ షో నుంచి ఆడియన్స్ చూసి చెప్పేదే. సో ఆడియన్స్లో మళ్ళీ నేను 8 o'clock షో, 7 o'clock షో అక్కడ మెట్ల మీద నిలబడి నేను చెక్ చేసుకుంటాను. నేను అనుకుంది ఏ సీన్ వర్కౌట్ అవుతుంది, వీళ్ళు కనెక్ట్ అవుతున్నారా, చేతులు పైకి లేపుతున్నారా, బోరు కొడుతుందా, ఫస్ట్ హాఫ్ అయిపోగానే రియాక్షన్స్ వచ్చి కలుస్తున్నారంటే వెళ్ళి దూరం నిలబడతాను నేను. మీ మిత్రులందరికీ తెలుసు, ప్రసాద్లో ఉంటే ఎక్కడ నిలబడతాను. నా దగ్గరకు వచ్చి మాట్లాడుతున్నారంటే వీళ్ళు కనెక్ట్ అవుతున్నారు, లేదంటే వీళ్ళు డిస్కనెక్ట్ అవుతున్నారు ఏంటని మళ్ళీ సెకండ్ హాఫ్ సినిమా అయిపోయే వరకు నేను
నా ఒక క్యాలిక్యులేషన్కి వచ్చేస్తాను. ఎస్ ఈజ్ రీచింగ్. లేదు ఈ సినిమా టాక్ రాబోతుంది, ఇందాక నేను చెప్పానుగా 70-30 డివైడ్ టాక్ రాబోతుంది. డివైడ్ వస్తుందంటే ఏం ప్లస్ మేము అనుకున్నది ఏంటి, ఆడియన్స్లో ఏముంది, మీడియా ద్వారా ఏమొస్తుంది అది. లేదు టోటల్గానే మిస్ఫైర్ కొట్టింది, మిస్ఫైర్ ఫిక్స్ అయిపోతా. ఫ్రైడే రోజు రాత్రికి స్విచ్ ఆఫ్. ఇది మనకేదో మిస్ఫైర్ కొట్టిందిరా బాబు, ఎక్కడ తప్పు జరిగింది, మళ్ళీ జరుగుతున్న సినిమాల్ని అటెన్షన్ అవ్వడం, ఏంది కరెక్ట్గా ఉన్నాయా, ఇది మనం ఏదో అనుకున్నది రీచ్ అవ్వట్లేదని వర్క్ చేస్తాం. హాయ్ విజయ్. హాయ్ దేవి గారు. యా, మీరు అర్జున్ రెడ్డిలో ఆల్ఫా మేల్ క్యారెక్టర్ చేశారు. ఇమీడియట్గా గీతా గోవిందంలో అమ్మాయిని బతిమలాడుకునే క్యారెక్టర్ చేశారు. గీతా గోవిందం ఎండ్స్ విత్ మ్యారేజ్. ఈ ఫిల్మ్ చూస్తే యాజ్ పర్ మృణాల్ ఠాకూర్ ఇట్ ఈస్ లాంగ్ స్టోరీ, లవ్, మ్యారేజ్ అండ్ ఆఫ్టర్ దట్ వాళ్ళిద్దరి మధ్య గొడవ. సో అంటే ఇది ఎలా ఉండబోతుంది? నేను ఒక క్లారిటీ ఇస్తాను. సరే, అన్ని సినిమాలో జరుగుతున్నది బట్టి వీళ్ళిద్దరికి ఏదో పెళ్ళి అయిపోయిందని అందరు ఫిక్స్ అవుతున్నారు. సినిమాలో ఇలా పెళ్ళి కాదు, ఫియాన్సీ. ఫియాన్సీ రైట్. అట్లా కూడా కాదు, హస్బెండ్. షీ సెడ్ హస్బెండ్ ఆల్సో రైట్. నో అది అంటే స్టోరీలో ఉంటుంది. మళ్ళీ వీళ్ళు వైఫ్ అండ్ హస్బెండ్ వీళ్ళ స్టోరీ అనేది కాదు, ఇది ప్రాపర్ లవ్ స్టోరీ. నేను ఇందాక క్లారిటీ ఇచ్చా, అందుకే 30% ఫ్యామిలీ స్టోరీ, 70% ఇస్ లవ్ స్టోరీ. ఇది హెడ్లైన్ మనకి ఈరోజు. ఆమె ఎక్స్ప్లెనేషన్లో కొంచెం అట్లా మిస్కమ్యూనికేషన్ అయింది. ఆమె ఇమోషనల్లీ అట్లా కొన్నిసార్లు ప్రేమతోని See, sir, it's just an emotion. Sometimes you have to wait till he becomes husband. Sometimes boys are so irritating and cranky that they are pagal tinka. So, what to do? So, don't get confused. It's just I was telling you the progression of the character. But usually in this case, tathastu. పాగల్. యా, వీళ్ళు బ్యాక్ స్టోరీలు ఈ స్టోరీలు అన్నీ వేసుకుంటారు పర్ఫార్మెన్స్ చేసేటప్పుడు. ఈ క్యారెక్టర్ని నా హస్బెండ్ అయితే నేను ఎట్లా చేస్తా, ఎట్లా అంత ఆలోచిస్తుంటుంది. దాంతోనే అట్లా ఎమోషనల్ గ్రాఫ్ చెప్పింది. ఓ యా, హాయ్ హాయ్. అంటే ట్రైలర్లో చూస్తే ఒక లీటర్ పెట్రోల్ కొట్టిస్తే డ్రాప్ చేస్తాను అనే ఒక మధ్యతరగతి పీనాసి హీరో. విజువల్గా చూస్తే మాత్రం కళ్యాణి వచ్చా అని చాలా లావిష్గా ఉంది. అది దిల్రాజ్ గారి ఎఫెక్టా లేకపోతే అదే పని? అందుకే ఇందాక చెప్పదు, 5వ తారీఖు వరకు నువ్వు హోల్డ్ చేసుకుంటే అర్థమవుద్ది. మొన్న నేను ఎవరో చెప్తే కూడా విన్నా, ఇది అరే మొత్తం క్యారెక్టర్ కళ్యాణి వచ్చా సాంగ్లోనే అంత కాస్ట్యూమ్స్, సినిమా చూస్తే తెలిసేది సో ఎలా ఉంటుందని. అలాగే అని పిసినారి క్యారెక్టర్ కాదు సినిమాలో, జాగ్రత్త పరుడు. చాలా తేడా ఉంది. బడ్జెట్ వేసుకున్నాడు చూడు, అట్లా జాగ్రత్త పరుడు. నెల ఎంత వస్తుంది, నేను ఎంత స్పెండ్ చేయాలి, సో దానికోసం ఏం చేయాలనేది చేస్తాడు. కానీ జెన్యున్గా కన్ఫ్యూజ్ అయిందా? ఇట్లా వీడు పెట్రోల్కి డబ్బులు అడుగుతుండు, ఇక్కడ సాంగ్ ఏమైంత రిచ్గా ఉందని జెన్యున్గా అందరూ కన్ఫ్యూజ్ అయినరా, లేదా ఊరికేనే ఏదో వేసుకుందామని అట్లా వేస్తున్నారా? నాకు జెన్యున్గా డౌట్. ఎందుకంటే సినిమాలు చూసినోడు ఎవరికి డౌట్ రాకూడదు. డ్రీమ్ సాంగ్ అనే కాన్సెప్ట్ మనం పుట్టినప్పటి నుంచి చూస్తున్నాం. ఇప్పుడు నా దగ్గర గోవాకి బస్సులు వెళ్ళడానికి డబ్బులు లేనప్పుడు కూడా నీ అమ్మ యూఎస్కి ఫ్లైట్లు వెళ్ళాలని విజువల్లో చూసేటోడిని. ఓకే, ఆ ఐడియా మీకు రాలేదు డ్రీమ్ సాంగ్ అని. వాడు మధ్యతరగతోడు, పిసినారోడు, డబ్బులు లేవు, వాడు బాగుపడాడు లైఫ్లో. వాడు డబ్బులు సంపాదించి పెళ్లి చేసుకోలేడు అట్లా. అంటే సినిమా చూస్తే అన్ని లాజిక్, అన్ని రీజన్లు ఉంటాయి. మరీ మేము అంత ఫూల్స్ కూడా కాదు. ఇక్కడ రూపాయి పెట్రోల్కి డబ్బులు అడుగుతున్నాడు, మళ్ళీ పెళ్ళేమో ఇట్లా చేసుకుంటా, అంత లాజిక్ లేకుండా అయితే దియము. సో ఎవరెవరికి ఇట్లాంటి డౌట్లు ఉన్నాయో ఏప్రిల్ 5న అన్నీ ఇలాంటి డౌట్లు క్లియర్ అయిపోతాయి. రాజు ఫనీకి ఇంకో క్లారిటీ ఇస్తా. ఇప్పుడు సరే జాగ్రత్త పర్డే ఒక దగ్గర ఎవరో రాస్తే పంపించారు, సార్ అక్కడ మంచి చెప్పులు వేసుకున్నాడు సార్ అని. ఆ చెప్పులు బ్రాండ్లు కూడా డూప్లికేట్ దొరుకుతున్నాయి, అది మర్చిపోతే ఎట్లా? అది ఒరిజినల్ బ్రాండ్ అని ఎలా అనుకుంటారు? ప్రమోషన్స్ కూడా ఈ మిడిల్ క్లాస్ స్టోరీ అంటున్నారు. బట్ గెటెడ్ కమ్యూనిటీకి వెళ్ళి రిచ్ ఆంటీస్తో కలిసి మొన్న హోలీ ఆడారు. ఆ తర్వాత కిట్టి పార్టీ గర్ల్స్ అని చెప్పేసి రిచ్ గర్ల్స్తో కలిసి ప్రమోషన్ చేశారు. ఇవన్నీ గ్రేటర్ కమ్యూనిటీలో ఉన్న వాళ్ళు మనుషులు కారా? అట్లా మిడిల్ క్లాస్ కాదు కదా. అరే వాళ్ళు మిడిల్ క్లాస్కి వెళ్ళి అక్కడికి వెళ్ళి, ఇప్పుడు నేను మిడిల్ క్లాస్, ఇప్పుడు నేను మిడిల్ క్లాస్ కాదంటే నేను ఒప్పుకోను. మిడిల్ క్లాస్ లైఫ్ చూసి ఇక్కడికి వచ్చా కాబట్టి మిడిల్ క్లాస్లో ఏముంటాయి ప్రతి ఒక్కటి నాకు తెలుసు. ఇప్పుడు విజయ్ షేర్ చేసుకున్నాడు అంటే ఇప్పుడు విజయ్ హీరో అయ్యాడు, స్టార్ అయ్యాడు, అది డిఫరెంట్. కానీ మిడిల్ క్లాస్ లైఫ్ చూసే వచ్చాడుగా,
అందరం మిడిల్ క్లాస్ చూడండి, అప్పర్ క్లాస్ ఎవరు రారు. ఒక జనరేషన్లో వాళ్ళ నాన్నలు అయిండొచ్చు మిడిల్ క్లాసు, వాళ్ళ తాతలు మిడిల్ క్లాస్ అయి ఉండొచ్చు. మిడిల్ క్లాస్ కాకుండా డైరెక్ట్గా భూమి మీదకి అప్పర్ క్లాస్ ఎవరు రాడు. లోవర్ క్లాస్, మిడిల్ క్లాస్, అప్పర్ క్లాస్ జర్నీ ఇది. ఎవరో ఒకరు ఇక్కడ మొదలవుతూ ఇక్కడికి వస్తారు, ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్తారు. సో అంతేగాని వాళ్ళకు కూడా అన్ని ఫీలింగ్స్. ఇప్పుడు నేను చిరంజీవి గారు చెప్పారు విజయ్ దాంట్లో, నేను పేస్ట్ని ఇలా చేస్తాను అని కదా. మనకందరికీ అలవాటు ఉంటుంది. నేను చిరంజీవి గారిని నా సబ్బు చెప్తుంటే నేను ఆశ్చర్యపోయి నేను అలాగే చేస్తాను కదా. సో ఇట్స్ ఎ కామన్ మన సైకాలజీ. ఎందుకు వేస్ట్ చేయడం దాన్ని? అంటే మీ ఫ్యామిలీ స్టార్, మీ కుటుంబంలో మీ ఫ్యామిలీ స్టార్, టీంలో ఫ్యామిలీ స్టార్ అంటే ఎవరు సార్? కేవలం అంటే మీ పర్సనల్ కుటుంబాల్లో కాకుండా మీరు ఒక టీంగా వర్క్ చేశారు ఈ 120 days. మీ ఫ్యామిలీలో ఫ్యామిలీ స్టార్ అంటే ఎవరు చెప్తారు మీ అందరిలో? ఈ సినిమాలోనా, ఈ మూవీకి సంబంధించిన దాంట్లో ఫ్యామిలీ స్టార్ ఎవరని చెప్పాలి అంటున్నారా? మా మధ్యలో మాకే పెట్టేస్తున్నాను. ఇప్పుడు ఫ్యామిలీ స్టార్సే కదా. ఇప్పుడు మా లైఫ్లో ఏం జరిగినాయి అని అందరికీ చెప్పాం కదా. అంటే ఒక త్యాగాలు చేయటం కానీ, ఒక రెస్పాన్సిబిలిటీ తీసుకోవటం కానీ డెఫినెట్లీ నేను చెప్తా. బుజ్జి ఇప్పటిదాకా పనులలో ఉన్నాడంటే బుజ్జి ఫ్యామిలీ స్టార్. కాకపోతే నాకు ధైర్యం కావాలంటే రాజుగారు ఫ్యామిలీ స్టార్. ఏదన్నా అయితలేదు, రాజుగారు ఇది కావాలి, రాజుగారు ఈ పని ఇప్పటికి అయిపోవాలి, లేకపోతే మనకు కుదరదు, ఏదైనా సినిమా స్టార్ట్ చేయడం నుంచి ఇప్పటి వరకు ధైర్యానికి రాజుగారు. క్రియేటివిటీ, కంటెంట్, డైలాగు అంటే బుజ్జి నాకు సీన్లు చెప్తుంటే అసలు ఇట్లా ఎవడు ఆలోచిస్తాడు అనిపిస్తుంది. ఎంత విచిత్రమైన క్యారెక్టర్ ఉండాలి ఇలాంటి రియాక్షన్లు ఉండడానికి, ఇలాంటి సీన్లు రాయడానికి. నేనైతే లైఫ్లో ఊహించలేను కొన్ని రియాక్షన్లు నా క్యారెక్టర్లతో చెప్పి, నా క్యారెక్టర్ అయినా హిందూ క్యారెక్టర్ అయినా చేసేది. అసలు ఎంత యునిక్ రైటర్ అంటే బుజ్జి. దట్స్ వై వి ఎంజాయ్ గీతా గోవిందంలో సీన్స్ అయినా అంత ఎంజాయ్ చేస్తారు. అండ్ హీస్ పుట్టింగ్ హిస్ హార్ట్ అండ్ సోల్ ఇన్ టు ద ఫిల్మ్. సో దీస్ ఆర్ అవర్ ఫ్యామిలీ స్టార్స్. వీళ్ళిద్దరితో పాటు సినిమాలో ఈజ్ అ స్పెషల్ బామ్మ క్యారెక్టర్. సో సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టులో ఏదైతే బామ్మ ఉందో, శతమానం భవతిలో నానమ్మ క్యారెక్టర్ ఉందో, మళ్ళీ ఈ సినిమాలో హీరోకి బామ్మకు అంత ఎక్స్ట్రాడినరీ కెమిస్ట్రీ ఉంటుంది. రేపు స్క్రీన్ మీద చూసేటప్పుడు అందరం కనెక్ట్ అవుతాం. మన అమ్మమ్మ నానమ్మతో మనం జర్నీ చేసింది అవన్నీ కనెక్ట్ అవుతాం. బ్యూటిఫుల్ కెమిస్ట్రీ వాళ్ళది. రాజు గారు, ఇప్పుడు మీ సినిమాలు చూస్తే, ఇప్పుడు బొమ్మరిల్లు చూస్తే ఇట్ ఈస్ ఏ కమ్యూనికేషన్ గ్యాప్ బిట్వీన్ ఫాదర్ అండ్ ద సన్. దట్ ఈస్ ద బేస్, ఒక థ్రెడ్ నడిచిందండి. అలాగే శతమానం భవతి చూస్తే పేరెంట్స్ని నెగ్లెక్ట్ చేసినటువంటి ఒక థ్రెడ్ నడిచింది. ఇద్దరు బ్రదర్స్ బాండేషన్ మీద సీతమ్మ వాకిట్లో నడిచింది. ఆ విధంగా ఇందులో ఉండేటువంటి మెయిన్ థ్రెడ్ ఏంటి? అవన్నీ కూడా ఆయా పర్టికులర్ జోనర్స్లో, ఆ పర్టికులర్ థ్రెడ్స్లో బెంచ్ మార్క్ క్రియేట్ చేసింది. ఇది ఏ జోనర్లో ఏ ఇదిలో బెంచ్ మార్క్ క్రియేట్ చేస్తుంది, అంటే ఇది డామినేటింగ్ ఫ్యాక్టర్ అవుతుంది. ఇందాక నేను చెప్పాను కదా ప్రభు గారు, మనం మిడిల్ క్లాస్ లైఫ్లో ఉన్నప్పుడు మన కుటుంబ విషయం కానీ, మన కుటుంబంలో జరిగేది కానీ ఏది బయటకు వెళ్తే మనకు నచ్చదు. మనందరికీ అమ్మో ఏదైనా గొడవ చేసుకుంటుంటే కూడా పక్కోడికి వినిపిస్తుందేమో, పక్కింట్లో వింటారేమో అని గొడవని కూడా హార్ష్గా ఉంటుంది, కానీ లోవర్లో చేస్తాం. అదే లోవర్ దాంట్లోకి వెళ్తే రోడ్డు మీద పడి కొట్టుకుంటాడు కదా. సో అట్లా తన ఫ్యామిలీకి ఎవరన్నా టచ్ చేస్తే, ఇందాక నేను చెప్పాను కదా, ఎక్కడి వరకు అని వెళ్తాడు. ఈజ్ ఎక్స్ట్రీమ్. సో దాంట్లో జరిగే కోఇన్సిడెంట్స్, సిచ్యువేషన్స్ నుంచే ఇది జరిగే డ్రామా. విజయ్ గారు, ఒక డౌట్ విజయ్ ఒక డౌట్. ఇందాక ఆయన డబ్బులు పంపించుకుని అడిగాను కదా, డబ్బులు టైట్గా ఉంది అని చెప్పి. అవును. అసలు విజయ్ అప్పటికే పెద్ద సినిమాలు చేసి పెద్ద స్టార్ అయ్యాడు. అంత ఫైనాన్షియల్ ప్రాబ్లం ఏమొచ్చింది విజయ్? ఆయన డబ్బులు పంపించుకుని అడగాల్సినంత కాదు. మీరందరూ స్టార్ కదా, బిగ్ స్టార్. ఐఎమ్ స్టార్. కాకపోతే ఇప్పుడు నేను జెన్యున్లీ డబ్బులు చూడడం ఈ లాస్ట్ ఆల్మోస్ట్ ఖుషీ నుంచే చూడడం మొదలుపెట్టా. దాని ముందు ఎట్లుంటుందంటే వెన్ యూఆర్ అన్ అవుట్ సైడర్, డబ్బుల గురించి మర్చిపోవాలి. ఫస్ట్ మన స్థాయి ఒకటి సిమెంట్ చేసుకోవాలి. మన పర్ఫార్మెన్స్, మన సినిమాలు ఇనిషియలీ వర్క్ మాట్లాడాలి. సో బయట నేను చాలా చూస్తుంటా ముచ్చట, వీడికి సినిమాకి ఇంత వచ్చింది. నేను పీనట్స్ తీసుకునేవాడిని మొన్న ఖుషి వరకు. ఇప్పుడు ఖుషి నుంచి ఇంకా అయిపోయిందిరా, ఇప్పటి నుంచి ఐఎమ్ టేకింగ్ మై మార్కెట్ ప్రైస్ అని స్టార్ట్ చేసిన. టిల్ దెన్ ఐ వాస్ టేకింగ్ వెరీ లిటిల్. అండ్ దెన్ కోవిడ్ అండ్ నేను ఒక్క సినిమాయే చేసేవాడిని, 1 movie at a time.
అప్పటికి కోవిడ్లో సినిమాలు అయిపోవడం వల్ల తర్వాత ఆ టైంలో ఇంకెన్ని రోజులు 2 months స్టార్ట్ అయిపోతుందని తెలిస్తే మేనేజ్ చేసేవాడిని. అది 2 months అవుతుందా, 6 months అవుతుందా, 1 year అవుతుందా తెలియదు. ఖర్చుల తర్వాత అప్పటికి స్టాఫ్ ఇవన్నీ ఎక్కువ ఉంటాయి. చాలామంది మన టీం హ్యూజ్ ఉంటారు స్టాఫ్. సో అండ్ నేను 10 పనులు చేస్తుంటా, క్లోదింగ్ లైన్ అని, ఇదని అదని, ఎప్పుడు 10 పనులు పెట్టుకుంటా. వాళ్ళందరికీ జీతాలు వెళ్ళాలి. సో దానివల్ల సో వాట్ ఈజ్ యువర్ మార్కెట్ ప్రైస్ నో? ఇప్పుడు మార్కెట్ ప్రైస్ తీసుకుంటున్నావు కదా, కంఫర్టబుల్ మార్కెట్ ప్రైస్ ఎవరికి? Yeah. Question for you, ma'am. You from your career, you worked with Hrithik, Shahid, Dulquer, and Nani. Now you are working with Vijay Devarkonda. How toughest to crack the Vijay Devarkonda in the sets? How toughest to crack the Vijay Devarkonda at shoot? Not at all. In fact, I've been blessed to have such wonderful co-stars. And I had met Vijay during Sita Ramam promotions. So we already knew each other, we'd met each other. And I think if you ask me what was the tough nut to crack, it's not Vijay, it's Govardhan. Okay. So Govardhan was a tough one, but thanks to Parshuram Garu who came for rescue. But having said that, it's just wonderful to have supportive co-actors around me, right from Hrithik, Shahid, Farhan, Nani Garu, Vijay and Dulquer, because they would not just help me but elevate my performance. Those small nuances that they would add and help me with. Obviously, because language is a barrier for me, but how that biggest thought should not get lost in translation is, and I really hope and I pray that I get to work with wonderful co-stars, Vijay again one more time, and it's just that you will see that in the film, through the scenes that we perform, the chemistry and everything. Among your heroes, who is the best? చాలా స్ట్రాంగ్గా స్టార్ట్ చేసింది ట్రైలర్లోకి వస్తే. అలా రియల్ లైఫ్లో ఎవరైనా మిమ్మల్ని, మీ మదర్ కావచ్చు, ఫాదర్ కావచ్చు, ఎప్పుడైనా స్ట్రాంగ్ స్లాపింగ్? మమ్మీ ఇప్పుడు ఒప్పుకోదు కానీ చిన్నప్పుడు కొడుతుండే. లైక్ తర్వాత నేను హాస్టల్కి 6 years ఉన్నప్పుడు హాస్టల్లో జాయిన్ అయిపోయా. ఆ తర్వాత దాని ముందు కొట్టేది, అంటే చదువుకోకపోతేనో సరిగ్గా వినకపోతేనో. ఆ తర్వాత ఎప్పుడు కొట్టలేదు. కానీ హాస్టల్లో అమ్మా నాన్న కాదు కానీ టీచర్ల దగ్గర మస్తు తిన్నా, విపరీతంగా తిన్నా. అసలు కట్టెలతోటి, స్టంపులతోటి, కొబ్బరి చెట్లు బ్రాంచ్ తోటి, అసలు రకరకాలుగా దెబ్బలు తిన్నా. తినడం మంచిదే అన్న ఫీలింగ్. అప్పుడు నేను అట్లా తినకపోతే ప్రాబ్లం అయిపోతుండే. సో ఇట్ వాస్ గుడ్, ఇట్స్ లెర్నింగ్. అండ్ దీనికి నేను ఆన్సర్ ఇచ్చేస్తా. అంటే మీరు ట్రైలర్లో హీరోయిన్ని కొట్టిందే చూస్తున్నారు, కానీ ఈయన ఏమేమి చేసిండో మీకు తెలియదుగా. రేపు చూసాక తెలుస్తుంది. అది పడాల్సిందే. మొత్తం అయ్యాక కరెక్ట్ ఆమె కొట్టడంలో న్యాయం ఉంది అనుకుంటారు. రాజు గారు, 21 years బ్యాక్ మీరు దిల్ రాజు అయ్యారు. ఇప్పుడు సేమ్ డేట్లో వస్తున్న ఈ సినిమాతోటి స్టార్ రాజుగా పేరు మార్చుకునే అవకాశం ఉందా? స్టారా? మంచి దిల్లు ఉందా? దిల్లులాలోనే ఉండనివ్వండి. నాకెందుకు స్టార్లు? దిల్ స్టార్ రాజు అనుకోవచ్చా? వద్దొద్దు, ఇది బాగుంది. అందరికీ ట్యాగ్లు పెడదామని చూస్తూనే ఉంటారు అందరూ. సో మీరు చెప్పిన దాంట్లో నాకు బాగా నచ్చింది ఏంటంటే, మీ డాడీ గారు పద్దు రాస్తారు అని చెప్పేసి అని అన్నారు. ఈవెన్ ఐ హ్యావ్ దట్ హ్యాబిట్. సో వెంటనే బాగా కనెక్ట్ అయిపోయాను. సో ఇంకొకటి ఏంటంటే, మీ డాడీ గారి పేరు మాత్రమే కాకుండా ఆయన చేసిన యాక్టివిటీస్ ఏమన్నా సరే ఇందులో మేము చూడొచ్చా? అలాంటి యాక్టివిటీ ఏంటి? లేదు, చిన్న ఇన్సిడెంట్స్ ఉంటాయి విచ్ ఇప్పుడు డైరీది మా నాన్న చేసిండు, మీరు చేస్తారు, చాలామంది నాన్నలు అట్లా చేసి ఉంటారు ఇంట్లలో. సో అందరం కనెక్ట్ అవుతాము. అలాంటి ఇన్సిడెంట్స్ చాలా ఉంటాయి మనందరి లైఫ్లో జరిగినాయి. కాకపోతే బాడీ లాంగ్వేజ్ పరంగా, పర్ఫార్మెన్స్ పరంగా ఇట్స్ ఆల్ పరశురామ్, ఇట్స్ ఆల్ బుజ్జీ కైండ్ ఆఫ్ బాడీ లాంగ్వేజ్. మా డాడీ ఇట్లా బిహేవ్ చేయడు, గోవర్ధన్ లాగా చేయడు అసలు. హలో విజయ్, హాయ్, ఐఎమ్ బబిత. అండ్ యాక్చువల్గా మీ కెరియర్ స్టార్టింగ్ నుంచి చూసుకుంటే ప్రమోషన్స్ నుంచే మీరు ఎట్లా పెరిగారు అనేది మీరు ప్రతి ప్రెస్ మీట్లో చెప్పారు. అంటే బీయింగ్ అ మిడిల్ క్లాస్ బాయ్ టు ఇప్పుడు మీరు మీ ఫ్యామిలీకి, మీ మదర్ ఫాదర్కి ఒక సొఫిస్టికేటెడ్ లైఫ్ ఇచ్చారు.
ఇప్పుడు మీ ఇన్స్టాలో చూస్తే కూడా వెకేషన్స్కి వెళ్ళడం అవన్నీ చేస్తుంటారు. సో యు ఆర్ అ ట్రూ ఫ్యామిలీ స్టార్ అనేది ఐ ఫీల్. అండ్ మీ మమ్మీ డాడీకి ఇంకా ఏదైనా చెయ్యాలి అని అనుకుంటున్నారా? ఇప్పటికే మీరు చాలా చేశారు, సో ఇంకా ఏదైనా చెయ్యాలి అనుకునేది ఏదైనా ఉందా? వాళ్ళకి మిగిలింది వీడు పెళ్ళి చేసుకొని గ్రాండ్ చిల్డ్రన్ ఇస్తే వాళ్ళు హ్యాపీ అయిపోతారు. ఇంకా వాళ్ళకి ఏ కోరికలు లేదు లైఫ్లో. అండ్ పిల్లోడు స్ట్రెస్లు ఉండొద్దు, హ్యాపీగా ఉండాలి, సక్సెస్ఫుల్ ఉండాలని పేరెంట్స్కి ఎప్పుడు ఉంటుంది. బట్ యాజ్ అ ఫ్యామిలీ మేము చాలా గ్రేట్ఫుల్. అసలు ఎలాంటి లైఫ్ నుంచి ఇలాంటి లైఫ్ చూస్తున్నామని ప్రతిరోజు మాట్లాడుకొని ప్రతిరోజు చాలా గ్రేట్ఫుల్ ఫీల్ అవుతాము. బట్ పేరెంట్స్ వాళ్ళ అదర్ దెన్ ఇప్పుడు ఉన్న లైఫ్ కాకుండా వాళ్ళ కోరిక అయినా నెమ్మది కోరిక గ్రాండ్ చిల్డ్రన్ వైపు వెళ్తుంటుంది అంతే. Family man, he's a family star. The title says it all. హలో విజయ్ అన్న, దిస్ ఇస్ చందు, యాంకర్ ఫ్రమ్ ఫిల్మీ లుక్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. సో అందరూ చెప్పినట్టు చాలా పాజిటివిటీగా ఉంది. ఆల్ ది బెస్ట్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. రోజు కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ అన్న. అంటే సో ఐరనే వంచాల ఏంటి అనేది సో చాలా బాగా వైరల్ అయ్యింది. మీరు దాన్ని కూడా చాలా పాజిటివ్గా తీసుకుని ప్రమోషన్ చేశారు. పాజిటివ్గా తీసుకోలేదు, అది పాజిటివే కదా. మన సినిమా డైలాగ్ వైరల్ అయిందంటే ఇంకా పాజిటివ్గా తీసుకోవడం ఎంజాయ్ చేసినాం మేము. అంటే లైక్ కొంచెం మీమ్స్, ట్రోల్స్ ఇవన్నీ కూడా అది బాగా అయ్యాయి. అట్లనే వైరల్ అవుతాయి కంటెంట్. మీరు ఇలాంటి వాటిని ఎలా ఓవర్కమ్ చేస్తారన్న? ఓవర్కమ్ చేయాల్సిన పని లేదంటున్నా, అది వైరల్ అవ్వాలి. మన డైలాగు, మన సాంగ్ ఏదైనా అట్లా అందరు షేర్ చేసుకుంటుండ్రు అంటే మన సినిమా ప్రమోషన్ జరుగుతున్నట్టు. అది అంతే, వాళ్ళు దాంట్లో ఇంట్రెస్ట్ కలిగింది. ఇప్పుడు రేపు 5th రోజు ఆ డైలాగ్ థియేటర్లో వచ్చినప్పుడు చూద్దాం రియాక్షన్. మృణాల్ మ్యామ్, హాయ్. వాట్స్ యువర్ ఫేవరెట్ సాంగ్ ఇన్ ఫ్యామిలీ స్టార్? మధురమ కదా. ఒకసారి ఏమన్నా 2 lines మా కోసం పాడతారా? Are you crazy me? Yeah. ఆహ్వానం గుర్తు చేస్తున్నా. 4th రోజు 7 o'clock అందరు సకుటుంబ సమేతంగా మా ఫ్యామిలీ స్టార్ దగ్గరికి మీ ఫ్యామిలీస్తో రావాలి.